హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు వీడియోస్ చేయడం జరుగుతుంది. మనకి జూన్ 2 నుండి ఎగ్జామ్స్ అయితే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయని ఇప్పటివరకే చెప్పడం జరిగింది. ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. సో మనకి అఫీషియల్గా వచ్చినప్పుడు మనం చెప్దాం. ఇక ఈరోజు చూసినట్లయితే ప్రతిరోజు కూడా మనం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈరోజే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సోలార్ సిస్టమ్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. సోలార్ సిస్టమ్ నుండి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది స్టాండర్డ్ జీకేలో కవర్ అవుతుంది. అదేవిధంగా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అవుతుందండి. ఇప్పుడు మనకి అవర్ యూనివర్స్ లేదా ద ఎర్త్ అండ్ ద సోలార్ సిస్టమ్ ఇది గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇది ఎన్సీఆర్టీ బుక్ అండి. దీనిలో ఉన్న కొన్ని పాయింట్స్, అదేవిధంగా కొంచెం యాడింగ్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా దేనిలో ఉంటుందంటే యూనివర్స్ ఉంటుంది కాబట్టి స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ కాస్మాలజీ. కాస్మాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ యూనివర్స్ని. మనకి యూనివర్సిటీని స్టడీ చేయడాన్ని ఏమంటాము అంటే కాస్మాలజీ అంటాం. స్టడీ ఆఫ్ అవర్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ కాస్మాలజీ. అయితే మనకి యూనివర్స్ అనేది చూసినట్లయితే ఎలా ఎవాల్వ్ అయ్యింది, ఎలా మనకి ఆవిర్భవించింది అని గురించి కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఒక్కొక్క థియరమ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అండి. ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు లేదా ఎవరు ఇచ్చారు అంటే మనకి అబిస్ జార్జియన్ లెమెట్రీ, LEMETR బిగ్ బ్యాంగ్ థియరీని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి అవర్ యూనివర్స్ మన యూనివర్స్ గురించి చూసినట్లయితే యూనివర్స్లో ఏమేమి ఉంటాయి మనం ఫస్ట్ చూసినట్లయితే స్టార్స్, అదేవిధంగా ప్లానెట్స్, తర్వాత ఆస్ట్రాయిడ్స్, తర్వాత మెటీరాయిడ్స్, కామెట్స్, ఇలా మనకి వివిధ రకాలమైన సెలెస్టియల్ బాడీస్ అనేవి మనకి యూనివర్స్లో అయితే ఉంటుందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే అమావాస్య పౌర్ణమి గురించి ఫస్ట్ చెప్పడం జరుగుతుందండి. అమావాస్య అంటే మీకు ఏంటండి, అమావాస్య చూసినట్లయితే మనకి న్యూ మూన్ డే అని చెప్తారు. న్యూ మూన్ని మనం ఏమని పిలుస్తాము అంటే న్యూ మూన్ నైట్ని అమావాస్య అని పిలుస్తారు. అదేవిధంగా ఫుల్ మూన్ ఏమని పిలుస్తారు అంటే మనకి పౌర్ణమి అని పిలవడం జరుగుతుంది. అయితే మనకి స్టార్స్ అనేది టింకిల్ అవుతున్నాయి కదా, అంటే మనకి నక్షత్రాలు మెరుస్తున్నాయి కదా. నక్షత్రాలు మరవడానికి ఒక ప్రాపర్టీ ఉంటుందండి. అంటే లైట్కున్న ఒక ప్రాపర్టీ వల్ల ఏం జరుగుతుంది అంటే స్టార్స్ అనేవి ట్వింకిలింగ్ జరుగుతుంది, అంటే మెరవడం జరుగుతుందండి. సో ఆ ప్రాపర్టీ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎగ్జామ్లో చాలా టైమ్స్ రిపీట్ అయిందండి. ఇక చూసినట్లయితే సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి, మనకి సెలెస్టియల్ బాడీస్ అంటే సైనింగ్ అనేవి మనకి నైట్ టైంలో ఏమవుతాయి అంటే సైనింగ్ ఇస్తాయండి. దాన్ని మనం ఏమంటామంటే సెలెస్టియల్ బాడీస్. ద సన్, మూన్, ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ సైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ సైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. అయితే సెలెస్టియల్ బాడీస్ చూసినట్లయితే కొన్ని మనకి అవి ఓన్గా హీట్ని ఇస్తాయి, అదేవిధంగా లైట్ని కూడా ఇస్తాయి. కొన్ని ఏమి ఇస్తాయి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని, లార్జ్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఇవ్వడం జరుగుతుంది. మనం దాన్ని ఏమని పిలుస్తామంటే స్టార్స్ అని పిలుస్తామండి. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ ద లార్జ్ అమౌంట్. దీస్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. సన్ ఈజ్ ద స్టార్ అండి. సన్ అని ఏమని పిలుస్తాము అంటే సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అని పిలుస్తామండి. సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. సెల్ఫ్ అంటే సొంతంగా, ల్యూమినస్ అంటే కాంతిని ఇస్తాయి, అంటే సొంతంగా కాంతిని ఇస్తాయి కాబట్టి దీన్ని సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అని చెప్పడం జరుగుతుంది. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. ఇక మనకి గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఏమని పిలుస్తారు అనేది ఎక్కువసార్లు అడుగుతున్నాడండి. గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం ఏం పిలుస్తామంటే గ్యాలాక్సీ అని పిలుస్తాం. వైల్ వాచింగ్ ద నైట్ స్కై యూ మే నోటీస్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై ది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్.
దీస్ ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్ అని కూడా పిలుస్తారండి. ఏంటంటే కాన్స్టలేషన్ కూడా పిలుస్తారు. ఇందులో మనకి ఉర్సా మేజర్ లేదా బిగ్ బియర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్. ఇదొక కాన్స్టలేషన్ అండి. ఇదండి ఉర్సా మేజర్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఉర్సా మేజర్ బిగ్ బియర్ ఈజ్ సచ్ ఎ కాన్స్టలేషన్. ఇవి మనకి మనం ఆకాశంలో చూసినట్లయితే సప్తరిషి అని కనిపిస్తాయండి. సప్త అంటే 7, రిషి అంటే 6. ఇవన్నీ మనకి ఏంటంటే 7 స్టార్స్ అని కనిపించడం జరుగుతుంది. మీరు ఇమేజ్లో చూడండి, వెస్ట్ 7 స్టార్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. మనకి నార్త్ స్టార్ అని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏంటంటే దట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది ఉర్సా మేజర్ కాన్స్టలేషన్. మనకి ఏన్షియంట్ టైంలో ఎలా ఉండేదంటే పీపుల్స్ యూజ్ డిటర్మైన్ ద డైరెక్షన్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. ఈ స్టార్స్ బట్టి మనము పురాతన కాలంలో డైరెక్షన్ తెలుసుకునేవాళ్ళండి. ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. మనకి నార్త్ స్టార్ దేనికి ఇండికేట్ చేస్తుందంటే నార్త్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద నేమ్ అని పిలుస్తామంటే పోల్ స్టార్ అని పిలుస్తామండి. ఎలా అడుగుతాడంటే నార్త్ స్టార్ని ఏమని పిలుస్తాము అంటే పోల్ స్టార్ అని పిలుస్తామండి. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్. ఎప్పుడు కూడా అదే పొజిషన్లో ఉంటుందండి. వీ క్యాన్ లుక్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సప్తరిషి. మనం దీని ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్లానెట్స్ అండి. ప్లానెట్స్ కూడా ఏంటండి సెలెస్టియల్ బాడీసే కదా. ఆ సెలెస్టియల్ బాడీస్లో చూసినట్లయితే మనకి ఈ ప్లానెట్స్ అనేది ఏ వర్డ్ నుండి వచ్చిందంటే ప్లానిటియా అనే ఒక గ్రీక్ వర్డ్ నుండి వచ్చిందండి. ప్లానిటియా అనే ఒక గ్రీక్ వర్డ్ నుండి ప్లానెట్స్ అనేది వచ్చిందండి. ప్లానిటియా అంటే మీనింగ్ ఏంటంటే వండర్స్ అని మీనింగ్ అండి. ఏంటండి వండర్స్. ద ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్ ఇన్ ద ప్లానెట్. ఎర్త్ కూడా ఒక ప్లానెట్ కదండి. హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. మనకి ఎక్కడి నుండి వస్తుంది హీట్ లైట్ అనేది సన్ నుండి రావడం జరుగుతుంది. విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. మనకి దగ్గరలో ఉన్న స్టార్ అండి. ఇక్కడ మనకి సోలార్ సిస్టంలో చూసినట్లయితే మనకి ఎన్ని ప్లానెట్స్ ఉంటాయంటే 8 ప్లానెట్స్తో. మనకి యాక్చువల్గా 9 ప్లానెట్స్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ ఏంటంటే ఆస్ట్రాయిడ్స్, అదేవిధంగా మెటీరాయిడ్స్ అనేవి మనకు ఉంటాయండి. ఈ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, ఈ మెటీరాయిడ్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక పాయింట్ చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ పాయింట్, జూపిటరు, శాటర్న్, యురేనస్. మనకి జూపిటరు, శాటర్న్, యురేనస్ అండి. జూపిటర్, శాటర్న్, యురేనస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే జేఎస్వి మనకి రింగ్స్ అనేవి ఫామ్ చేస్తాయండి. దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబర్స్. దీస్ రింగ్స్ మే బి సీన్ ఫ్రమ్ ది ఎర్త్. ఎలా చూడొచ్చు? విత్ హెల్ప్ ఆఫ్ టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే మీనింగ్ ఏంటి? దూరం ఉన్న వస్తువుల్ని చూడగలుగుతాం. మనకి ఇప్పుడున్న 8 ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు 8 ప్లానెట్స్లో చూసినట్లయితే ఒక కోడ్ చెప్తానండి. కోడ్ ప్రకారంగా మీరు గుర్తుపెట్టుకుంటే 8 ప్లానెట్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మురళి, విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్ అనే అవార్డు గెలుచుకున్నాడు. ఓకేనా? ఈ 8 ప్లానెట్స్, మురళి అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. టోటల్గా ఎన్ని వచ్చాయంటే 8 ప్లానెట్స్ వచ్చాయి. ఇక్కడ మనకి మార్స్కి ఉన్న జూపిటర్కి మధ్యన ఒక బెల్ట్ ఉంటుందండి. ఆ బెల్ట్ని ఏమంటామంటే ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ అని చెప్తామండి. దేనికి మార్స్కి జూపిటర్కి మధ్యన ఉన్న బెల్ట్ని ఏమని పిలుస్తామంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఇవి కూడా ఏం చేస్తాయంటే సూర్యుడి చుట్టూ తిరుగుతాయండి. ఇవి కూడా సెలెస్టియల్ బాడీసే. మార్స్కి జూపిటర్కి మధ్యన ఉన్న బెల్ట్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి రొటేషన్ పీరియడ్, రెవల్యూషన్ పీరియడ్ అనేది తెలుసుకోవాలండి. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. రెవల్యూషన్ అంటే తన చుట్టూ తాను తిరగడంతో పాటుగా సూర్యుడి చుట్టూ తిరగడాన్ని మనం రెవల్యూషన్ పీరియడ్ అని కూడా పిలుస్తామండి. స్పిన్నింగ్ రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. రెవల్యూషన్ పీరియడ్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం. ఫర్ ఎగ్జాంపుల్, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదండి. ఆ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే మనకి అరౌండ్ 1 year అని చెప్తాం. 365 days, 1/4 365 days అని చెప్తాం అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా రొటేషన్ పీరియడ్ చూసినట్లయితే 24 hours అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ప్లానెట్స్కి రొటేషన్ పీరియడ్, రెవల్యూషన్ పీరియడ్ కూడా ఉంటాయండి. అవి 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీకు ఇలా ఇమేజ్లో చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది.
మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. వీనస్కి ఎన్ని రోజులు పడుతుందంటే మీరు ఇలా కొంచెం రొటేట్ చేసి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మనకి మెరికరీకి చూసినట్లయితే మనకి మెరికరీకి 88 డేస్ పడుతుంది. ఇది మీకు ఇలా రొటేట్ చేసి మీకు చూపిస్తున్నాను. 88 డేస్ పడుతుందండి. అదేవిధంగా మెరికరీకి 88 డేస్ పడుతుంది. నెక్స్ట్ మెరికరీకి 88 డేస్ పడుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ పాటు సూర్యుని చుట్టూ తిరగడానికి. అదేవిధంగా స్పిన్ అండ్ యాక్సిస్ చూసినట్లయితే 59 డేస్, వీనస్లో అయితే 255 డేస్, స్పిన్నింగ్ ఆన్ యాక్సిస్ 243 డేస్, తన చుట్టూ తాను 365 డేస్, స్పిన్నింగ్ ఆన్ యాక్సిస్ 1 డే. నెంబర్ ఆఫ్ మూన్స్ ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయండి. అదే మనకు నెంబర్ ఆఫ్ శాటిలైట్ ఏంటంటే 1, అది 3. తర్వాత మార్స్ కోసం చూసినట్లయితే 1 ఆర్బిట్ సన్ చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 687 డేస్ అనేది పడుతుంది. 687 డేస్ అనేది పడుతుంది. తర్వాత స్పిన్ అండ్ అరౌండ్ యాక్సిస్ చూసినట్లయితే 1 డే పడుతుంది. నెంబర్ ఆఫ్ మూన్స్ ఏంటంటే 2 ఉన్నాయి. మనకి మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్ అవార్డు గెలుచుకున్నాడు కదా. మనకి మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ 4 ప్లానెట్స్ చూసినట్లయితే ఈ 4 ప్లానెట్స్ కూడా దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఇవి వెరీ క్లోజ్ టు ద సన్. ఇవి సన్కి చాలా దగ్గరగా ఉంటాయండి. దీన్ని మనం దేంతో తయారవుతాయి అంటే మనకి రాళ్ళతో తయారవుతాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్ అండి. దీన్ని ఇన్నర్ ప్లానెట్స్ని కూడా పిలవడం జరుగుతుంది. ఇక మనకి అవుటర్ ప్లానెట్స్ అని చెప్తారండి. ఏంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మనకి జూపిటర్ గురించి చూసినట్లయితే 11 years 11 months పడుతుందండి అరౌండ్ ద సన్ చుట్టూ తిరగడానికి. అప్రాక్సిమేట్లీ 12 years అని చెప్తారు. అదే మనకి స్పిన్నింగ్ అయిన ఓన్ గురించి చూసినట్లయితే తన చుట్టూ తను తిరగడానికి ఎంత పడుతుందంటే 9 hours 56 minutes. సాటర్న్ చూసినట్లయితే 29 years 5 months పడుతుందండి. ఇక్కడ మనకి జూపిటర్కి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయంటే శాటిలైట్స్ ఉన్నాయంటే 53 అండి. సాటర్న్కి ఎన్ని ఉన్నాయంటే 53 ఉన్నాయి. ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇందులో ఎన్ని ఉంటే అవే మనకి ఎగ్జామ్లో ఫైనల్గా కన్సిడరేషన్ చేస్తారండి. తర్వాత యురేనస్ చూసినట్లయితే 1 ఆర్బి మనకి సన్ చుట్టూ తిరగడానికి 84 years పడుతుంది. తన చుట్టూ తను తిరగడానికి 17 years పడుతుందండి. 17 hours 14 minutes పడుతుందండి. యురేనస్కి ఎన్ని మూన్స్ ఉన్నాయంటే ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయంటే 27 ఉన్నాయండి. నెప్ట్యూన్కి చూసినట్లయితే మనకి 164 years పడుతుందండి సూర్యుడు చుట్టూ తిరగడానికి. అదే తన చుట్టూ తను తిరగడానికి 16 hours 7 minutes పడుతుంది. నెంబర్ ఆఫ్ మూన్స్ ఎన్ని ఉన్నాయంటే 13. ఇవన్నీ కూడా ఏ ప్లానెట్స్ అండి? అవుటర్ ప్లానెట్స్. ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉంటాయండి. ఇవి దేంతో తయారవుతాయి అంటే హ్యూజ్ ప్లానెట్స్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో తయారయ్యి ఉంటాయండి ఇవి. నెక్స్ట్ మనం ఇప్పుడు 1 by 1 చూసినట్లయితే ఇప్పుడు మనకి సన్ గురించి ఒక్కొక్క గురించి మాట్లాడుతుంది. సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సన్ అనేది సోలార్ సిస్టంలో సెంటర్. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బెండ్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఏ ఫోర్స్ని అండి ఇస్తుంది? పుల్లింగ్ ఫోర్స్ని ఇస్తుంది. The sun is the ultimate source of heat and light for the solar system. Sun is the ultimate source of heat and light of the solar energy. But the tremendous heat is not felt so much but because dispute being సింపుల్గా చూడండి. సన్నుకున్న భూమికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? అరౌండ్ 150 million kilometers. దీన్ని మనం ఏమని చెప్తామంటే 1 astronomical union అని చెప్తామండి. సన్నుకున్న సూర్యుడికి మధ్య గల దూరాన్ని సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తాము అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అని పిలుస్తాము. అది ఎంత కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే 150 million kilometers డిస్టెన్స్ అండి. అనుకున్న 8 ప్లానెట్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్, జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్, జియోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్, జియాయిడ్ అంటే రిజెంబ్లెన్స్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్, అంటే మనకి ఎర్త్ లాంటి షేప్ని మనం జియాయిడ్ అని చెప్తాం. సన్న చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్లో తిరిగేదాన్ని ఏమని పిలుస్తామంటే ఆర్బిట్స్ అని చెప్తామండి. ఆల్ 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్. మనకి సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతుంటాయండి. ఇవన్నీ ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతాయండి. ఆ ఫిక్స్డ్ పాత్ని ఏమని పిలుస్తాము అంటే ఆర్బిట్ అంటామండి. ఆర్బిట్ అని చెప్తాం. మనకి మెర్క్యూరీ గురించి ఇక 1 by 1 ప్లానెట్ గురించి తెలుసుకున్నట్లయితే మెర్క్యూరీ అనేది ఇట్ ఈస్ నియరెస్ట్ టు ద సన్. మనకి మెర్క్యూరీ అనేది సూర్యుడికి చాలా దగ్గరలో ఉంటుందండి. వీటి యొక్క సూర్యుని చుట్టూ తిరగడానికి
తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 88 డేస్ పడుతుందండి. నెక్స్ట్ వేనస్ చూసినట్లయితే ఇది కన్సిడర్డ్ యాజ్ ఎర్త్ ట్విన్. వేనస్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎర్త్ ట్విన్ ప్లానెట్స్ అని పిలుస్తామండి. ఎందుకంటే ఈ రెండు కూడా ఎర్త్ వేనస్ అనేవి సైజులో కూడా షేప్లో కూడా సిమిలర్గా ఒకేలా ఉంటాయండి. వేనస్ ఎర్త్ అందువలన ఏమని పిలుస్తామంటే ట్విన్ ప్లానెట్స్ అనేది ట్విన్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. అయితే మనకి ఎన్ని ప్లానెట్స్ ఉండేవి? 9 ప్లానెట్స్ ఉండేవి. కానీ ఆగస్ట్ 2006 వరకు మనకి ఏముండే అంటే 9 ఉండేయండి. ఆగస్ట్ 2006 తర్వాత ప్లూటోని ఏం చేశారు అంటే ప్లానెట్ నుండి మనకి రిమూవ్ చేయడం జరిగింది. ఎవరు? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళు దీన్ని డిసిషన్ తీసుకుని ప్లూటోని మనకి నైన్త్ ప్లానెట్గా ఉండేది. ఆ 9th ప్లానెట్ తీసేసి ప్రజెంట్ ప్లూటోని ఏమని పిలుస్తున్నారంటే డార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తున్నారండి. ఏ ప్లానెట్ అండి? డార్ఫ్ ప్లానెట్ అని చెప్తారు. పొట్టిగా డార్ఫ్ ప్లానెట్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ మనకి వేనస్ గురించి ఇంకా 2 పాయింట్లు ఎక్స్ట్రా మనం చూసుకున్నట్లయితే ఈవినింగ్ స్టార్ అని, మార్నింగ్ స్టార్ అని, బ్రైటెస్ట్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. దేనికంటే మనకి వేనస్ గురించి ఎక్స్ట్రా పాయింట్స్ అండి. నెక్స్ట్ మనకి ఎర్త్ అండి. ఎర్త్ చూసినట్లయితే ఎర్త్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సూర్యుడికి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఏంటంటే ఎర్త్ అండి. ఇది సైజులో చూసినట్లయితే 5th పొజిషన్ అండి. మనకి నియరెస్ట్ డిస్టెన్స్లో చూసినట్లయితే 3rd పొజిషను, అదేవిధంగా సైజులో చూసినట్లయితే 5th పొజిషన్, 5th లార్జెస్ట్ ప్లానెట్ అండి. ఇది ఎలా ఉంటుందంటే స్లైట్లీ ఫ్లాటెడ్ ఎట్ ద పోల్స్ దగ్గర కొంచెం వంగినట్లు కనిపిస్తుందండి, స్లైట్లీ ఫ్లాటెడ్. దట్స్ వై ఇట్స్ షేప్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జియాయిడ్. మనకి ఎర్త్ని ఏమని పిలుస్తామంటే జియాయిడ్ అని పిలుస్తాం. ఎర్త్ షేప్ ఎలా ఉంటుందంటే జియాయిడ్ షేప్. జియాయిడ్ మీన్స్ ఎర్త్ లైక్ షేప్ అండి. కొంచెం పోల్స్ దగ్గర ఫ్లాటెడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని జియాయిడ్ షేప్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎర్త్ని ఏమని పిలుస్తామంటే బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం. ఎర్త్ని ఏమని పిలుస్తామండి? బ్లూ ప్లానెట్. ఎందుకు బ్లూ ప్లానెట్ అని పిలుస్తాము అంటే మోస్ట్ ఆఫ్ ది 2/3 అంటే 2/3 పార్ట్ ఆఫ్ వాటర్ అనేది ఉండడం భూమి మీద ఉంది కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకి ఎర్త్ ఏంటంటే నివసించడానికి చాలా చాలా అనువుగా ఉన్న ఒక ప్లానెట్ అండి. కండిషన్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ అండ్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ద ఎర్త్ మీద మనం చూడొచ్చు. ఎర్త్ ఈజ్ నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్. ఇట్ వాజ్ వాటర్ అండ్ ఎయిర్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వేల్. అందువల్ల మనకి ఆక్సిజన్ అన్నీ ఉండడం వల్ల ఇదేంటంటే ఒక యూనిక్ ప్లానెట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నివసించడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ అబౌట్ 3 lakh km/s. సింపుల్గా మనకి ఈవెన్ ది స్పీడ్ లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ ది 8 minutes టు ద రీచ్ ద ఎర్త్. మనకి సన్ అనేది చాలా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సన్ నుండి సన్ రేస్ అనేవి మనకి భూమి మీద పడడానికి ఎంత టైం పడుతుందంటే 8 minutes పడుతుందండి. అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 500 seconds పడుతుంది. 8 minutes అని చెప్తామండి. 8 minutes 20 seconds, అప్రాక్సిమేట్లీ 500 seconds. నెక్స్ట్ ఎర్త్కున్న శాటిలైట్ ఏంటంటే మూన్ అండి. ఆ మూన్ గురించి చూసినట్లయితే అవర్ ఎర్త్ యాజ్ ఓన్లీ 1 satellite, దట్ ఈస్ ద మూన్. ఇట్ ఈస్ ద డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్, 1/4 ఉంటుంది. ఇట్ అపియర్స్ బిగ్ బికాస్ ఎందుకంటే మనకి నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి పెద్ద సైజులో కనిపిస్తుంది. ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 3,84,400 km డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రమ్ ద ఎర్త్ నుండి తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనకి కనిపిస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా చూసినట్లయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్ 21st July 1969. మనకి శాటిలైట్ అంటే ఏంటి చూడండి. శాటిలైట్ అంటే ఏంటి గురించి కూడా మాట్లాడుకున్నాం. Satellite is a celestial body that moves around the planet in the same way as the planet move around the sun. సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి. తర్వాత హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ని చూసినట్లయితే హ్యూమన్ మేడ్ శాటిలైట్ మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్ పిలుస్తాం. మనకి కొన్ని ఇండియా వాళ్ళు తయారు చేసిన శాటిలైట్స్ చూసినట్లయితే మనకి ఇన్సాట్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఎడిసాట్ అవ్వచ్చు. ఇలా మనకి డిఫరెంట్ శాటిలైట్స్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. బట్ నేచురల్ శాటిలైట్ చూసినట్లయితే మూన్ అండి.
అయితే మూన్ మూవ్స్ అరౌండ్ ది ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 27 days పడుతుందండి. మూన్ డస్ నాట్ హ్యావ్ ఏ కండిషన్ ఫేవరబుల్ ఫర్ ద లైఫ్. మనకి అక్కడ నివసించడానికి ఎటువంటి ఫేవరబుల్ కండిషన్స్ అయితే లేవండి. సో ఇది మనకి మూన్ గురించి అండి. దో క్యాష్ షాడోస్ ద మూన్ సర్ఫేస్ లుక్ ఫుల్ మూన్ అబ్జర్వ్ ద షాడోస్. మనకి నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్ అండి. ఆస్ట్రాయిడ్స్ చూసినట్లయితే ఇవి ఎక్కడ ఉంటాయండి? అపార్ట్ ఫ్రమ్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ దేర్ ఆర్ న్యూమరస్ టైనీ బాడీస్ విచ్ ఆల్సో మూవ్ అరౌండ్ ద సన్ చుట్టూ కొన్ని తిరుగుతుంటాయి. ఆ బాడీస్ని ఏమని పిలుస్తామంటే ఆస్ట్రాయిడ్స్. ఇవి మనం ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ చూడొచ్చు అంటే మార్స్కును జూపిటర్కి మిడిల్లో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ని మనం చూడొచ్చు. తర్వాత మెటీరాయిడ్స్ చూసినట్లయితే ఇవి కూడా ఏంటంటే సన్ చుట్టూ తిరుగుతుంటే ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మెటీరాయిడ్స్. సమ్ టైమ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఎర్త్ మీదకి డ్రాప్ బై డ్రాప్ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల వస్తాయండి. ఇట్ కాజెస్ ఫ్లాష్ ఆఫ్ లైట్. సమ్ టైమ్స్ మెటల్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్ క్రియేట్స్ అ హోల్. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే మిల్కీ వే ఆఫ్ గ్యాలక్సీ. అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్యాలక్సీ. మన సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే మిల్కీ వే ఆఫ్ గ్యాలక్సీలో ఉందండి. నేమ్డ్ ఆకాశగంగా అని కూడా పిలుస్తాం. గ్యాలక్సీ ఇస్ అ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండి. గ్యాలక్సీ అంటే ఏంటంటే హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, క్లౌడ్స్, డస్ట్ అండ్ గ్యాసెస్. దీస్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ గ్యాలక్సీస్ దట్ మేక్స్ ద అన్ని గ్యాలక్సీ కలిపి ఏం చేస్తాయి అంటే యూనివర్స్ని తయారు చేస్తాయి, యూనివర్స్గా ఫామ్ అవుతాయండి. ఇది మనకేంటంటే ఆస్ట్రాయిడ్స్ మెటాయిడ్ గురించి. సో రిమైనింగ్ కూడా జూపిటర్ గురించి కూడా చూద్దామండి. ఇది కూడా మీకు ఈ ప్లాట్ మనకి ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కూడా చూడండి. అయితే రిమైనింగ్ కూడా చెప్తాను చూడండి. జూపిటర్ గురించి మాట్లాడతాం. జూపిటర్ చూసినట్లయితే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద అవర్ సోలార్ సిస్టమ్. మనకి సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ అండి. అదేవిధంగా జూపిటర్ ఏం చేస్తుంది? రింగ్స్ ఫామ్ చేస్తుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ శాటిలైట్ అంటే గనైమెడా. ఇది మనకి ఏంటంటే జూపిటర్లో అతిపెద్ద ప్లానెట్ అండి. అదేవిధంగా జూపిటర్కి ఎన్ని ఉంటాయంటే శాటిలైట్స్ 53 ప్లానెట్స్ ఉంటాయి. జూపిటర్లో అతిపెద్ద శాటిలైట్ అంటే గనైమెడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకి శాటినర్ గురించి చూద్దామండి. శాటినర్ చూసినట్లయితే శాటినర్ మనకి ఏ కలర్లో ఉంటుంది అంటే ఎల్లో కలర్లో ఉంటుందండి. ఎల్లో లేదా ఆరెంజ్ ప్లానెట్ కూడా పిలుస్తారండి. ఈ శాటినర్ ఏం చేస్తుందంటే రింగ్స్ ఫామ్ చేయడం వల్ల ఇది ఏంటంటే బ్యూటిఫుల్ రింగ్స్ అని చెప్తారు. లో డెన్సిటీ ప్లానెట్ అండి. ఇది మనకి లో డెన్సిటీ ప్లానెట్. ఇట్ ఫ్లోట్స్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఇవి ఏంటంటే వాటర్ మీద కూడా తేలుతుంటాయండి. ఇది బిగ్గెస్ట్ శాటిలైట్. ఇది చూసినట్లయితే టైటాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ శాటిలైట్ అనేది ఎక్కడంటే మనకి శాటినర్లో. యురేనస్ని ఏమని పిలుస్తారు అంటే గ్రీన్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి సోలార్ సిస్టమ్, అదేవిధంగా అవర్ యూనివర్స్ అనేది టోటల్గా ఇక్కడ నుండి చూడండి. ద ప్లానెట్ నోన్ యాజ్ ద ఎర్త్ ట్విన్ అని దేన్ని పిలుస్తారు అంటే ఏమని పిలుస్తారంటే వీనస్. ఇంకో పేరు ఏంటంటే ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు. విచ్ ఇస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఎర్త్ ఇస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. మనకి థర్డ్ నియరెస్ట్. అదేవిధంగా సైజులో చూసినట్లయితే 5th లార్జెస్ట్ మనకి ఏంటంటే ఎర్త్ అండి. ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలా తిరుగుతాయండి? ఎలంగేటెడ్ పాత్రలో తిరుగుతాయి. దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఆర్బిట్ అని పిలుస్తామండి. ద పోల్ స్టార్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్. పోల్ స్టార్ని ఏమని పిలుస్తామంటే పోల్ స్టార్ని మనం నార్త్ పోల్ అంటే ఏం డైరెక్షన్ చూపిస్తుంది? నార్త్ డైరెక్షన్ని చూపించడం జరుగుతుంది. ఇది మనకి ఓవరాల్గా ఆస్ట్రాయిడ్స్. చూడండి ఈ క్వశ్చన్. ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయండి? మనకి మార్స్ అండ్ జూపిటర్లో ఉంటాయి. ఇది ఓవరాల్గా మనకి ఈ యూనివర్సల్ టాపిక్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.